ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కాలం అంతగా సహకరించదు. ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. దాచుకున్న డబ్బులను సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతారు. లావాదేవీలు నష్టాన్ని కలిగిస్తాయి. రుణబాధలు పెరగడం వలన తిరిగి అప్పు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. పాత సమస్యలు పరిష్కారం కాకముందే కొత్త సమస్యలు నిద్రలేస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు మీకు పెద్దవిగా కనిపిస్తాయి. తెలివితేటలు మీకు మందగిస్తాయి. వ్యాపార రీత్యా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కొనుగోళ్లు మరియు అమ్మకాలకు దూరంగా ఉండాలి. సహోద్యోగుల మధ్య మనస్పర్ధలు ఎదురవుతాయి. నిమ్మకు నీరెత్తినట్లుగా మీ పని మీరు చేసుకోవడం మంచిది. కోపం మరియు చిరాకు పెరుగుతాయి. తీవ్రమైన అసహనానికి లోనవుతారు. మానసిక బాధలు అధికమవుతాయి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు. నా అనుకున్న వాళ్లే మోసం చేసే అవకాశం ఉంది. బ్యాంకు పనులు సరిగా పూర్తి కావు. పరిచయాలు కూడా అంతంత మాత్రంగానే సహకరిస్తాయి. స్నేహితులు మీకు దూరంగా ఉంటారు. తగ్గిపోయాయి అనుకున్న శారీరక రుగ్మతలు మిమ్మల్ని తిరిగి బాధిస్తాయి. ఎదుటివారిని అంచనా వేయడంలో వైఫల్యం చెందుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, భవన నిర్మాణ కార్మికులు, ట్రావెలింగ్ చేసేవారు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహిణులు కూడా వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు బూడిద రంగు. ఈరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.